వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన రాజారపు అశోక్ అనే వ్యక్తిని అతడి భార్య రాజారపు యాదలక్ష్మి ఇంట్లోనే తన పిల్లలు ఉన్నప్పుడే భర్త తనను ప్రతిరోజు మద్యం తాగి ఉన్నప్పుడు నానా చిత్రహింసలు పెడుతున్నాడని అనుమానిస్తున్నాడని, ఇతన్ని ఇలాగే ఉంచితే నా కష్టాలు తప్పవని మద్యం మత్తులో ఉన్నప్పుడు చంపాలని ప్లాన్ చేసి తన చున్నీ తోటి మెడకు ఉరి బిగించి చంపి వేసినట్లుగా పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించినట్లుగా ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి పత్రికా సమావేశంలో తెలియజేశారు. ధర్మసాగర్ మండలంలోని పెద్దపిండ్యాల గ్రామంలో రాజారపు అశోక్ అనే వ్యక్తిని అతడి భార్య రాజారపు యాదలక్ష్మి ఇంట్లోనే తన పిల్లలు ఉన్నప్పుడే ఇంట్లో భర్త తనను ప్రతిరోజు మద్యం తాగి ఇంట్లో ఉన్నప్పుడు నానా చిత్రహింసలు పెడుతున్నాడని చెప్పేసి, నన్ను రకరకాలుగా అనుమానిస్తున్నాడని చెప్పేసి, ఇతన్ని ఇలానే ఉంచితే నా కష్టాలు తప్పవని చెప్పేసి అని భర్తని మద్యం మత్తులో ఉన్నప్పుడే చంపాలని ఒక ప్లాన్ చేసేసి తన చున్నీతోని అతని మెడకు బిగించి ఉరివేసి చంపింది. ఆ విషయంలో నిన్న సాయంత్రం ఆ రాజారపు అశోక్ యొక్క తండ్రి వెంకటయ్య పెద్దాయన వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పగా వెంటనే అది తెలుసుకొని దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి ఆవిడ కోసం వెతకగా నిన్న కనిపించలేదు, ఎటో వెళ్ళిపోయింది. ఈరోజు ఈ ధర్మసార్ ప్రాపర్లోని కపిల్ వెంచర్ రాంపూర్ వైపు వెళ్ళే కపిల్ వెంచర్లో ఒంటరిగా వెళ్తున్నది ఒక లేడీ అని చెప్పేసి తెలిసిన విషయం తెలుసుకున్న మన పోలీసు సిబ్బంది, ధర్మసార్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐస్ వారి సిబ్బంది మహిళా పోలీస్ సిబ్బందితో వెళ్ళగా అక్కడ కనిపించింది. వెంటనే ఆమెను అదుపులో తీసుకొని విచారించగా తాను నిన్న తన భర్తను స్వయాన చున్నితో చంపానని చెప్పేసి తను నేరాన్ని ఒప్పుకుంది. వెంటనే ఆమెను అదుపులో తీసుకొని ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ చున్నీతో సహా అవి సీజ్ చేయడం జరిగింది. రాత్రి MGMకి షిఫ్ట్ చేసి ఈరోజు ఉదయం పోస్ట్ మార్టం చేసి శవాన్ని మృతుడి యొక్క తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. అశోక్ను చంపిన తన భార్యని అదుపులోకి తీసుకొని ఈరోజు గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తున్నాము. వీరికి 4 పిల్లలు, ఈ మృతుడికి భార్యకు 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వీరు 2013లో పెళ్లి చేసుకున్నారు. అది కూడా ప్రేమ వివాహం. చేసుకున్న తర్వాత వీరికి 4 పిల్లలు కలిగారు. పెద్ద అమ్మాయి వయసు 12 ఏళ్ళు, రెండో అమ్మాయి వయసు 11 ఏళ్ళు, మూడో అబ్బాయి వయసు 9 ఏళ్ళు, నాలుగో అబ్బాయి వయసు 7 ఏళ్ళు. ఈ మృతుడు మొదటి నుండి టీ హోటల్లో టీ మేకర్గా పనిచేసేవాడు. రఘునాథ్పల్లిలో పనిచేశాడు, స్టేహన్గన్పూర్లో పనిచేశాడు, జనగాంలో పనిచేశాడు. ఈ మధ్యకాలంలో శంషాబాద్ దగ్గరలోని కొత్తూరు మండలంలో ఒక టీ హోటల్లో దాంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వెళ్ళినప్పుడు అటే నెల వరకు పోయేటోడు, నెలకు ఒకసారి వచ్చేటోడు. వచ్చిందంటే ఇంట్లో ఇక తాగి ఇష్టం వచ్చినట్టు వివరించడం, అనుమానించడం ఇవన్నీ చేసేవాడట. దీంతో విసిగిపోయి ఈ రకంగా చేసింది. ఆ పిల్లలకు ఎవరు లేరు. మృతుడు ఈ యొక్క యాదలక్ష్మికి అంటే మృతుడి భార్య తరఫున ఎవరు లేరు. ఆ పిల్లలు ఎక్కడ పంపించాలంటే ఎవరు కూడా బంధువులు కానీ ఎవరు లేరు. సో వాళ్ళను ఆ 4 పిల్లల్ని తల్లి ఇప్పుడు ఎట్లాగో మేము న్యాయస్థానం వద్ద హాజరుపరుస్తున్నాం కాబట్టి పిల్లల్ని పోషణ నిమిత్తం వారు చూసుకోవడం కోసం ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతం వారిని చైల్డ్ వెల్ఫేర్ CWCకి పంపిస్తున్నాం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించేసి వారి యొక్క పోషణ రక్షణ బాధ్యత చూసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని వారు యాక్సెప్ట్ చేశారు. ఈ వీడను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిన తర్వాత 4 కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టి వారి యొక్క పోషణ బాధ్యతలు చూసుకోమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాము. ఈ సందర్భంగా ఒకటే అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, కుటుంబం అన్న కాడ కలహాలు ఉంటాయి, కుటుంబం అన్న కాడ ఘర్షణలు, అలాగే అపార్థాలు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో కొన్ని రకాలుగా ఈ యొక్క అపార్థాలు గొడవలు జరగవచ్చు. కానీ ప్రతి దానికి కూడా ఈ సహనం కోల్పోయి చంపడం కానీ
లేకపోతే తమ ప్రాణం తీసుకోవడం కానీ, అది ఆత్మహత్య కావచ్చు, అది హత్య కావచ్చు, ఏదైనా కూడా అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆవేశంగా ఆవిడ ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది. ఇంకొన్ని సందర్భాలలో తమ ప్రాణాలు తీసుకుంటారు. ఇది ఏది కూడా సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రి లేడు, వాళ్ళని చెప్పండి సెమీ ఆర్ఫన్స్ అయిపోయారు. దయచేసి అందరి విజ్ఞప్తి ఏంటంటే, సమస్యలకు పరిష్కారం హత్య కాదు, ఆత్మహత్య కాదు. ఓపికగా పరిష్కరించుకోవడం, సహనంతో వివరించడం, పెద్దల్ని ఆశ్రయించడం. మేము ఉన్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.